నమస్తే అవధాని. ఎన్నికల హామీలు చాలా సహజం. చాలా సందర్భాల్లో ఏమిటంటే హామీలు నెరవేర్చలేదు అని హామీలు ఇచ్చిన వాళ్ళు నిలదీయడం కూడా జరుగుతుంది. అండ్ ఇచ్చిన హామీలు ఎటువంటివి, వాటి అమలుకు ఉండే అవకాశాలన్నీ, వాటిని ఎలా అమలు చేస్తారు అనే విషయంలో ఎప్పుడు అది స్థానికంగా పంచాయతీ స్థాయి ఎలక్షన్స్ నుంచి జాతీయ స్థాయిలో లోక్సభ ఎలక్షన్స్ వరకు ఏ ఎలక్షన్లోనూ ఎవరు అడగరు. అవతల హామీ ఇస్తూ ఉంటాడు, తర్వాత నెగ్గిన తర్వాత ఫిల్ చేస్తే లేకపోలేదు. బట్ ఇక్కడ రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో కొన్ని గ్రామాల ప్రజలు ఒక డిమాండ్ ముందు పెట్టారు చాలామంది అభ్యర్థుల దగ్గర. డిమాండ్ ఏమిటి అంటే, అయ్యా మా ఊళ్ళలో కోతుల బెడద, కుక్కల బెడద బాగా ఉంది, దీనిని అడ్రస్ చేయండి అని. రైట్, తప్పేం కాదు. అయితే ఆ అడ్రస్ చేయమని వాళ్ళు ఇచ్చేసినప్పుడు కొంతమంది అభ్యర్థులు ముందుకు వచ్చి మేము వీటిని అడ్రస్ చేస్తాము అన్నాడు. సరే, ఎలక్షన్స్ అయిపోయి కొంతమంది నెగ్గారు, కొంతమంది ఓడారు, ఇవన్నీ తీసేయండి. కానీ దారుణం ఏమిటంటే, కోతుల బెడద కుక్కల బెడద ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఆ సమస్యను ఎదుర్కోవడం, ఆ సమస్యని పరిష్కరించడం, ఇది కదా వాళ్ళు చేయాల్సింది. ఎలా పరిష్కరించాలి? వాటిని ఎలిమినేట్ చేసేస్తున్నారు, అంటే తెలుసు, చంపేస్తున్నారు. ఈ నెల 14, 15 సుమారు పండగల టైం తర్వాత 13వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో రిపోర్ట్స్ వచ్చాయి. ఒక 2-3 పేపర్స్లో వచ్చే రిపోర్ట్స్. ఆదిలాబాద్లో కొంత, నిజామాబాద్, ఐ థింక్ వరంగల్ అనుకుంటా, ఆర్ కరీంనగర్, ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఎన్మాస్గా కుక్కల్ని చంపేశారు. దాదాపు ఒక 3 సంఘటనలు కలిపి దాదాపు 300 కుక్కలు చంపేశారు. ఈరోజు పేపర్లో మళ్ళీ, ఇది కామారెడ్డి నుంచి వచ్చిన వార్త, కొన్ని చోట్ల కోతుల్ని చంపేశారు. ఒక కోతి అయితే చనిపోయింది, ఇంకొక 5-6 కోతులు, 10 కోతులు, 15 కోతులు చావడం రెడీగా ఉంది. ఎవరు? పాయిజన్. కుక్కల్ని చంపేసి వాటిని ఎన్మాస్గా పూడ్చిపెట్టారు. తర్వాత పోలీసులు వాటిని తవ్వి తీసారు, ఏదో కేసులు పెట్టారు, ఏదో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో, ఇది కోతుల కేసులో అయితే ఇంకా అవన్నీ అరెస్ట్ చేసినట్లేదు. కానీ అన్యాయం కదా. మనుషులు వాళ్ళకుండా ఇబ్బందులు, రైట్, వాటిని పరిష్కరించడం రైట్, అవసరమే. కానీ చంపేస్తారా? దాన్ని ఎలా తీసుకోవాలి?